హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నిర్వహణకు మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ₹1 కోటి విరాళాన్ని అందజేసినట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆయన ఉదారమైన సహకారానికి ఎక్స్ వేదికగా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో మెరుగైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అందరూ భాగస్వాములవుతున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు గంగరాజు సహకారాన్ని అభినందిస్తున్నామని లోకేష్ తెలిపారు. స్కూల్లో చదివే రోజుల్లో అబ్బాయిలు పలుమార్లు నన్ను వేధించారని, టీచర్లకు చెబితే నన్నే తప్పు పట్టేవారని ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ తన బాల్యంలోని వేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సెలీనా తన మనసులో గూడగట్టుకుని ఉన్న పీడకల లాంటి బాల్య జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మహిళలైన మనం తప్పు చేయలేదని, ధైర్యంగా నిలబడి మన రక్షణ హక్కు కోసం గలమెత్తాల్సిన తరుణం ఇదే అని పిలుపునిచ్చారు. తాను 6వ తరగతి చదువుతున్నప్పటి ఫోటోను పోస్టుకు జత చేశారు. నార్థన్ ఐర్లాండ్లోని కౌంటీ డౌన్ ప్రాంతంలో ఉన్న న్యూ టౌన్ ఆర్ట్స్లో 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబును గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తుండగా అనుమానిత వస్తువును గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా దాన్ని బాంబుగా తేల్చారు. బాంబు నిర్వీర్య దళాలు అక్కడికి చేరుకుని దాన్ని పరిశీలించి 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి పేలుడు వస్తువుగా గుర్తించారు. వారం 10 రోజుల్లో అర్హులైన మిగిలిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కు కాకుంటే కాంగ్రెస్ కు 14 ఎంపీ స్థానాలు వచ్చేవన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమైందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంకీపాక్స్ వైరస్ భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ కు చేరింది. దీంతో ఇండియాలో ఉన్న ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. మరోవైపు WHO కూడా మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో పాటు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 30,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 500 మందికి పైగా రోగులు మరణించారు. దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఈ కేసులు రికార్డ్ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం 2 ఏళ్లలో ఇది రెండోసారి. మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు మోహన్ లాల్ కు సూచించారు. కాగా మోహన్ లాల్ నటిస్తున్న బరోజ్, ఎల్టో, ఎంపురాన్ సినిమాల్లో నటిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. అనంతరం జీవామృతం తయారీలో భాగస్వామ్యులయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న ఆయన గిరిజన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం అంటే తనకెంతో ఇష్టమని, జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. కోల్కతా హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్థివావా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం విచారణ జరపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో వివరాలు వెల్లడించారు. 20న విచారించనున్న కేసుల జాబితాలో ఇది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసుపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ డాక్టర్పై దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్కి మానసిక పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వెదర్ బులెటిన్ ను విడుదల చేసింది. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ లో వాతావరణం సడన్ గా మారే పరిస్థితులుంటాయని పేర్కొంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వగ్రామం సర్వాయిపేటను టూరిస్టు స్పాట్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్వాయి పాపన్న నిర్మించిన కోటతో పాటు ఆ గ్రామంలో వసతుల కల్పన కోసం మొదటి విడతలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 4.7 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచనలతో కరీంనగర్ కలెక్టర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ సమన్వయంతో రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రాఖీ పండుగను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వినూత్నంగా జరుపుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అనుచరులకు ఆకులు, పువ్వులతో తయారు చేసిన రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు డిఆర్డీఓ సంపత్రావు ఆధ్వర్యంలో రావి, మామిడి ఆకులతో పాటు చామంతి, గులాబీ, మందార, బంతి, రామబాణం పూలతో ప్రత్యేకంగా రాఖీలను తయారు చేయించారు.
మూలుగు పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఈ రాఖీలను కలెక్టర్ దివాకర, డిఆర్డీఓ సంపత్రావు ఇతరులకు కట్టారు. రుణమాఫీ లెక్కలపై ఈ నెలాఖరుకు స్పష్టత రానుంది. పలు టెక్నికల్ సమస్యలతో కొందరు రైతుల అకౌంట్లలో మాఫీ సొమ్ము జమ కాలేదని, వాటిని క్లియర్ చేసిన తర్వాత రైతులకు కూడా రుణమాఫీ అవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు రేషన్ కార్డు లేని రైతుల విషయంలో కుటుంబాలను గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే చేసి కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. ఇలా 6 లక్షలకు పైగా రైతులున్నట్లు గుర్తించారు. వీరికి కూడా కొంత ఆలస్యంగా రుణమాఫీ సొమ్ము జమ కానుందని చెబుతున్నారు. ఇక 2 లక్షల పైన పంట రుణం రైతులకు కూడా ఆ పైన మొత్తాన్ని చెల్లించిన రైతులకు క్రమ పద్ధతిలో మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ స్పెషల్ డ్రైవ్ లో పూర్తి కానున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునిపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచార స్థాయి దిగజారిపోయిందంటూ అమెరికాతో సహా అంతర్జాతీయ మీడియా వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ దేశం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పై మరోసారి నోరు పారేసుకున్నారు. కమలా హారిస్ కంటే తానే ఎంతో అందంగా ఉన్నానంటూ పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆకుండా ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ అందంగా ఉంటారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ కాలంపై స్పందిస్తూ ట్రంప్ ఇలా తన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసం పైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరపున ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను కేటీఆర్ ఈ లేఖలో పొందుపరుస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం పలు షరతులు పెట్టి 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్షత్రియులపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లోని అన్ని రంగాల అభివృద్ధిలో వారి పాత్ర ఉందని, హైదరాబాద్ నగరాభివృద్ధిలోనూ వారి పాత్ర ఉందని తెలిపారు. రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఇందుకు ప్రధాన కారణం వారి శ్రమ, పట్టుదలే అని వివరించారు. కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగా వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారని తెలిపారు. సినీ రంగంలో కృష్ణంరాజు ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇప్పుడు హాలీవుడ్తో పోటీ పడేలా బాహుబలి ప్రభాస్ రాణిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈ నెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. విధాన సౌధ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది. భేటీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేసు వాస్తవాలు, అసలు ఏం జరిగిందనే దానిపై సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు వివరిస్తారని తెలిపారు. ఈ కేసును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొనే విషయంపై ఒక వ్యూహాన్ని రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో నియామకాలకు లెటరల్ ఎంట్రీ విధానం ద్వారా కేంద్ర యూపీఎస్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇది దొడ్డిదారిన తమ సైద్ధాంతిక మిత్రులను ఉన్నత స్థానాలు నియమించుకోవడానికి బీజేపీ పన్న కుట్రని ధ్వజమెత్తాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనని పేర్కొన్నాయి. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నిర్ణయంపై అక్టోబర్ 2 నుంచి ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ విధానం ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, యువత భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరే మార్గాలను మూసివేస్తుందన్నారు. అమెరికాలోని టెక్సాస్కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.9 సెంటీమీటర్ల నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డు అంత వెడల్పు ఉంది. గతంలో అమెరికాకే చెందిన ఎమిలీ షెలంకర్ పేరిట 7.33 సెంటీమీటర్లతో ఈ రికార్డు ఉండేది. బ్రిటానీ అటార్నీగా పనిచేస్తున్నారు. తాను చిన్నతనంలో ఏదైనా తినడానికి ఆతృతగా నోరు తెరిచినప్పుడు తన నాలుక పెద్దదిగా ఉందని తన కుటుంబం జోక్ చేసేదని బ్రిటానీ చెప్పారు. తన బెస్ట్ ఫ్రెండ్ సూచనలతో తన నాలుక వెడల్పు కొలుచుకున్నప్పుడు తనది పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరం దివ్య సాకేతంగా మారింది. ఆంజనేయ నామస్మరణతో మారుమోగింది. శ్రీ 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 తిరండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలోని దివ్యాష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతమైంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్ గా వ్యవహరిస్తున్న 90 అడుగుల అభయ హనుమాన్ విగ్రహం అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వైద్యో నారాయణో హరి అంటూ వైద్యులను దైవంతో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటిది ప్రజల ప్రాణాలను కాపాడే మహోన్నత వృత్తిలో ఉన్న వైద్యుల ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితులు దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతాలో 31 ఏళ్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ ప్రపంచాన్నే షాక్కి గురిచేసింది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ వైద్యలోకం గలమెత్తింది. ఈ క్రమంలోనే వైద్య రంగంలో పద్మ అవార్డులు అందుకున్న పలువురు ప్రఖ్యాత వైద్యులు ప్రధానమంత్రికి లేఖ రాశారు. హెల్త్ కేర్ నిపుణులు, సిబ్బంది రక్షణ కోసం చట్టం తీసుకురావాలని కోరారు. మహిళలు, బాలికలు, హెల్త్ కేర్ నిపుణులపై జరుగుతున్న హింస, లైంగిక దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ కుటుంబానికి సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల హస్తిన పర్యటన ముగిసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చంద్రబాబు తన హస్తిన పర్యటనలో ఫుల్ ఫోకస్ చేశారు.
ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు ఎలాంటి హామీ వచ్చిందన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సానుకూల ఫలితాలను సాధించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులే అజెండాగా ఆయన ఢిల్లీ పర్యటన సాగింది. అందులోనూ అత్యంత సమస్యాత్మకంగా చిక్కుముడిగా మారిన పోలవరం ప్రాజెక్టుపైనే సీఎం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలు రాజకీయ మనుగడ కోసం పడుతున్న పాటను చూసి జాలి వేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 4 రోజులుగా ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో తమ అసత్య ప్రచారాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు 18,000 కోట్లతో 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఒకరేమో లక్ష మాఫీ చేయడానికి ఆపసోపాలు పడి చివరికి సగం మందికి కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయారని తుమ్మల ఎద్దేవా చేశారు. మరొకరు వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా రుణమాఫీ ఆలోచన చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్బన్, రూరల్, స్థానిక సంస్థల ఆదాయం పెంచడానికి ఐడియాలు ఇవ్వాలని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కోరారు. ఈ అంశంపై ఐడియా తాన్ పేరుతో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే ఒక్కో ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి, 1,00,000 వరకు గెలవండి అంటూ స్మితా ట్వీట్లో పేర్కొన్నారు. మెయిల్కు ఐడియాలు పంపాలని కోరారు. ఈ నెల 30 వరకు పంపాలని, మంచి ఐడియాలకు 1,00,000 వరకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామన్నారు. లండన్లోని ఓ హోటల్లో ఎయిర్ ఇండియా మహిళా క్యాబిన్ సిబ్బంది ఒకరిపై దాడి జరిగింది. ఓ హోటల్లో గదిలో ఉన్న ఆమెపై దుండగుడు ఒకడు గదిలోకి చొరబడి దాడి చేశాడు. ఆందోళనకు గురైన బాధితురాలు కేకలు వేయడంతో పక్క గదుల్లో ఉన్న సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. లండన్ హీత్రో ఎయిర్పోర్టుకు సమీపంలోని ఒక స్టార్ హోటల్లో వారం క్రితం ఈ ఘటన జరిగింది. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఒకరు తెలుపగా, భౌతిక దాడి అని మరో 2 సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వచ్చిన క్యాబిన్ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హోటల్ గదిలో తమ సిబ్బంది ఒకరిపై దాడికి తీవ్రంగా చింతిస్తున్నామని, జరిగిన ఘటనపై లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా పార్టీ ఎవరిని నియమించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అభయ్ పాటిల్ను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర పార్టీ నియమించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా కొత్తగా ఎవరిని నియమించలేదని వెల్లడించారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.